విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు దర్యాప్తులో ఎన్ఐఏ వేగం పెంచింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేసు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో అరెస్ట్ అయిన సిరాజ్ విషయంలో ఎన్ఐఏ అధికారులు విచారణ వేగవంతం చేశారు. నిన్నటి రోజు పూర్తి స్థాయి రెండవ పట్టణ పోలీసు అధికారులతో సమాచారం సేకరించిన ఎన్ఐఏ అధికారులు రెండో రోజు కూడా అదే పంతాన్ని కొనసాగిస్తున్నారు. అయితే మొదటి రోజు విజయనగరము జిల్లా పోలీసు అధికారులు అదే ప్రధానంగా ఏఎస్పీ సౌమ్యలత, అదేవిధంగా విజయనగరం డిఎస్పీ శ్రీనివాసరావు, రెండవ పట్టణ పోలీసు సిఐ శ్రీనివాసరావుతో పూర్తి స్థాయి సమాచారాన్ని రాత్రి వరకు సేకరించిన ఎన్ఐఏ అధికారులు రెండో రోజు కాస్త విచారణ పంతాన్ని మార్చినట్టు తెలుస్తుంది. అయితే నిన్న రోజు పూర్తి స్థాయిలో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లోని విచారణ కొనసాగించిన అదే సమాచార సేకరణ సాగించిన ఎన్ఐఏ అధికారులు రెండో రోజు మాత్రం ఇక్కడ చేరకుండా మరొక రహస్య ప్రాంతంలో ఈ విచారణ చేపట్టినట్లు సమాచారం ఇప్పుడే అందింది. అయితే రెండో పట్టణ పోలీసులు ప్రధాన నిందితులైన సిరాజు, సమీరుని ఇద్దరు కూడా పోలీస్ కస్టడీలో కోరడము, ఇప్పటివరకు అయితే ఆ పోలీస్ కస్టడీకి సంబంధించిన అనుమతులు ఇప్పటివరకు రాకపోవడంతో ఎన్ఐఏ అధికారులు తమ విచారణ పంతాన్ని మార్చినట్లు తెలుస్తుంది. అయితే నిన్నటి వరకు కేవలం సిరాజు, సమీరు కార్యకలాపాలు, ఆర్థిక వ్యవహారాలపైన దృష్టి సారించిన ఎన్ఐఏ అధికారులు ప్రస్తుతము వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క వివరాలు, వారి యొక్క ఆర్థిక ఇతర కార్యకలాపాలపైన కూడా కన్నేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు వారి అయితే ఎవరైతే సిరాజు తండ్రి తర్వాత ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ కొనసాగుతున్నాడో వాళ్ళ అన్న ఇద్దరిని కూడా తన విచారణ కోసం రమ్మని వారు కబురు పెట్టినట్లు మనకు తెలుస్తుంది. దాదాపుగా ఇప్పటికే వాళ్ళు రెండు సార్లు విజయనగరం రెండో పట్టణ పోలీసుల ఎదుట హాజరై ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయడం జరిగింది. అయితే మరొకసారి వాళ్ళు విచారించే నిమిత్తము ఎన్ఐఏ అధికారులు వారిని కబురు పెట్టి స్టేషన్కి రమ్మన్న వాళ్ళ వద్దకు చేరుకోవాలని చెప్పేసి సమాచారం అందినట్లు తెలుస్తుంది. వారు యొక్క కుటుంబ కార్యకలాపాలతో పాటు కూడా ఈ సిరాజ్ యొక్క తండ్రి అంటే ఏఆర్ కానిస్టేబుల్ ఏఎస్ఐ విజయనగరం గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఏసీగా కొనసాగుతున్న తండ్రి, తర్వాత విజయనగరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ కొనసాగుతున్న సిరాజుల అన్న ఇద్దరి యొక్క కార్యకలాపాలతో పాటు కూడా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాలను కూడా సమాచారం సేకరించడానికి దర్యాప్తు చేయడానికి ఎన్ఐఏ అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తుంది. వారి యొక్క బ్యాంకు ఖాతాలు తద పాను వివరాలన్నీ కూడా సేకరించి తమ దగ్గర తీసుకొని రావాలని చెప్పేసి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించినట్లు ఎన్ఐఏ అధికారులు తెలుస్తుంది. ఈ మేరకు అయితే అదేవిధంగా కస్టడీ అంటే ఎవరైతే ప్రస్తుతం విశాఖ జిల్లా కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారో సిరాజు, సమీర్ని కూడా వారు అదుపులోకి తీసుకున్న తర్వాత కస్టడీకి తీసుకున్న తర్వాత వారిద్దరినీ కూడా అదే రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు ఎన్ఐఏ అధికారుల ద్వారా తెలుస్తుంది. అయితే అంటే స్థానికంగా కాకుండా వారి యొక్క కార్యకలాపాలు, వారి యొక్క లింక్స్, ఉగ్ర లింకులు అంటే ఎవరైతే సంబంధాలు ఉన్నాయో ఇతర సంబంధాలతో దేశీయంగా కావచ్చు, రాష్ట్రీయంగా కావచ్చు, ఆ సంబంధాన్ని క్రోడీకరించడానికి, ఆ సమాచారాన్ని సేకరించడానికి ఈ ఎన్ఐఏ అధికారులు వారిద్దరిని కూడా కస్టడీ తీసుకున్న తర్వాత రహస్య ప్రాంతం తీసుకెళ్లి విచారణ చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది మనకి. ఓవర్ టు స్టూడియో.